అంత సంతోషం కలగకపోతే, ఆయన వేసిన ధూపం దేవునికి ఎంత ఇష్టం ప్రీతిపాత్రం కాకపోతే, యాజకులు కాదు కానీ అక్కడ ప్రార్థిస్తూ ధూపం వేస్తున్న సొలొమోను యొక్క ప్రార్థన వినంట, మందిరం మీదకి తేజో మహిమ దిగింది. ఆమేన్. మందిరం మీదకి యెహోవా తేజో మహిమ దిగగా షకీనా ఎవరి ప్రార్థనకి? సొలొమోను ప్రార్థన. ఆ యథార్థవంతుల ప్రార్థన ఆయన దృష్టికి ఆనందకరం. దయబిడ్డలారా, యాజకులు, రాజు కాదు, యాజకులు చేయాల్సిన పని. యాజకులు స్తుతించాలి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. కానీ సొలొమోను చేస్తున్న ప్రార్థన దేవుడు దానికి అంగీకారంగా ఆయనే దిగి వచ్చాడు. ఆమేన్. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందం కలిగించింది కాబట్టి మందిరం మీదకి దిగి వచ్చాడు కదా. మనలో ఇంతమంది ప్రార్థన దేవుని మహిమను దించాలి మన ఇళ్ళ మీదకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత కపటమే, స్వార్థమే. పనికి వెళ్తున్నాను కాపాడు, స్వార్థం కదా. ఏ రోగం రొప్పు రాకుండా చూడు, కాపాడు. ఆమేన్. ఏ నింద జోలికి పోకుండా చేయి ప్రభు, కాపాడు. ఆమేన్. స్వార్థమే, స్వార్థం కోసం చేసే ప్రార్థన తప్ప దేవుణ్ణి ఆనందింపజేద్దామన్న ప్రార్థన ఏది? మహిమ దిగి వచ్చింది, యాజకులు నిలబడలేకపోయారు. అంత షకీనాను, అంత తేజో మహిమను దించినటువంటి వ్యక్తినా. ఆమేన్. దయబిడ్డలారా, ఆ యథార్థతను పోగొట్టుకొని తన భార్యలు చెప్పినటువంటి మాటలు విని, దయబిడ్డలారా, నిజంగా ఇట్లాంటి మందిరం మీదకి దేవుని మహిమను దించినటువంటి ప్రార్థనప్పుడు అక్కడ యాజకులు ప్రార్థన చేస్తే కాదు, సొలొమోను ధూపం బట్టి వీళ్ళందరూ కలిసి చేసేటువంటి ఆ ధూపం దేవుడు అంగీకరించి ఆయన మహిమను ఆ మందిరం మీదకి అలాగ దించాడంట. అంత ఇష్టం పుట్టింది. అంత మంచి ప్రార్థన చేసేటువంటి సొలొమోను ప్రార్థన ఆపటానికి 1000 మంది భార్యలు తనకి ఎదురుపడాల్సి వచ్చింది. వింటున్నారా? యథార్థ ప్రార్థన చేసి దేవునికి ఆనందం కలిగించి దేవుని షకీనా, యెహోవా తేజో మహిమ మందిరం మీద దిగటానికి అందరూ చూస్తుండగా మహాభక్తుడు చేసిన ప్రార్థన ఈరోజు మనం చేస్తున్నాం. అయ్యా, కనీసం ఒక్కడైనా నిలబడి తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే నువ్వు ఆ ప్రార్థన విని దేశమును స్వస్థపరచుదుగాక అన్నావు కదయ్యా. ఇప్పటికీ అడుగుతున్నావు లేదా? ఆయన చేసిన ప్రార్థనేగా. అట్లాంటి ప్రార్థనా పరుడిని 1000 మంది ఎదురొచ్చి దయబిడ్డలారా ఆపగలిగేశారు.